రైతు సోదరులకు స్వాగతం. మనం గతంలో కూడా అనేక వీడియోల్లో చెప్పుకున్నాం. సాంప్రదాయంగా వస్తున్న పంటలు ఏవైతే పత్తి, మిర్చి, వరి, పసుపు, వీటికి ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాల్సిందే. రైతులు ఆదాయం పెంచేవి ఉద్యాన పంటలే అని మనం గతంలో అనేక వీడియోల్లో చెప్పుకున్నాం. మన పాత వీడియోలు అన్నీ చూసినా కూడా అదే ఉంటుంది. నిన్న తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాయలసీమలో హంద్రీనేవా ప్రాజెక్టు వచ్చిన తర్వాత ముఖ్యంగా కరువు నేల అనంతపురంలో సాగు చేస్తున్న అరటి పంట ఇరాన్ దేశానికి కూడా ఎక్స్పోర్ట్ అవుతా ఉంది. ఒకప్పుడు తలసరి ఆదాయంలో అత్యంత దారుణంగా ఉండే అనంతపురం నేడు మెరుగైన పరిస్థితిలోకి వచ్చింది. దీనికి కారణం ఉద్యాన పంటలు సాగు చేస్తూ రైతులు పెద్ద ఎత్తున ఆదాయం పొందుతూ ఉన్నారు. కళ్ళకు కనిపిస్తూ ఉంది కొద్ది సంవత్సరాల్లోనే వచ్చిన మార్పు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 20 లక్షల ఎకరాల పైగా హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగు అవుతూ ఉన్నాయి. కోకో, అరటి, బొప్పాయి, చిని ఇలాంటి తోటలన్నీ సాగు చేస్తున్నారు. దీన్ని రెట్టింపు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పంటలకు తోడు ఈ ఉద్యాన పంటల్లో ఆయిల్ ఫామ్ను కూడా చేర్చారు. పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం భారతదేశం, మలేషియా, ఇండోనేషియా లాంటి దేశాల నుంచి పామాయిల్ దిగుమతి చేసుకొని 80,000 కోట్ల రూపాయల వారికి విదేశీ మార్గద్రవ్యం చెల్లించాల్సి వస్తూ ఉంది. భారతదేశం హరిత విప్లవం వచ్చిన తర్వాత ఆహార రంగంలో స్వయం సమృద్ధి సాధించింది. కానీ వంట నూనె విషయంలో కానీ, పప్పు దినుసులు అపరాల విషయంలో కానీ ఇప్పటికీ మనం దిగుమతుల మీద ఆధారపడి ఉంటాం. చివరికి కందులు, మినుములు ఆఫ్రికా దేశాల నుంచి కూడా దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. రైతులు పంట సాగు చేస్తే నేను గిట్టుబాటు అవ్వడం లేదు, దిగుమతుల మీద ఆధారపడాల్సి వస్తుంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం కూడా 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేపట్టింది. 2 ఆయిల్ తీసే మిల్లులు కూడా పెద్ద ఎత్తున పనిచేయడం ప్రారంభించబోతా ఉన్నాయి 2-3 నెలల్లోనే. ఆల్రెడీ 2 తెలంగాణలో 2 మిల్లులు ఇప్పటికే పెద్ద కంపెనీస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా 2 కంపెనీస్ పనిచేస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో 1,00,000 ఎకరాల్లో కోకో సాగు చేయించండి అని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది కోకో పంటకి. కేజీ గింజలు 1,000 రూపాయల పైన 1,200 దాకా నడుస్తూ ఉంది. కోకో పంట అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. కొబ్బరి తోటల్లో ఆయిల్ ఫామ్లో కూడా కోకో సాగు చేసుకునే అవకాశం ఉంది. నీడ పంటగా అంటే ఒకటి పైకి వెళ్ళిపోతే పంట దీన్ని కింద సాగు చేసుకోవచ్చు. అంత సదుపాయం ఉన్న పంట. కేజీ గింజలు 1000 నుంచి 1,200 చాక్లెట్ కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. పంట పండించడమే కాదు, ఆ గింజల్ని క్వాలిటీ వచ్చే విధంగా తీసి ఆరబెట్టుకొని సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంచుకోవచ్చు రైతు సోదరులు. అలాంటి పంటనే 1,00,000 ఎకరాల్లో సాగు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆయిల్ ఫామ్ సాగు కూడా ప్రభుత్వం ప్రోత్సాహాలు అందిస్తూ ఉంది. ఇక జామ, ఈ మ్యాంగో ఏదైతే ఉన్నాయో ఆ కాయలకి 32 కోట్ల రూపాయల విలువైన సంచులు కూడా రైతులకి రాయితీతో సరఫరా చేశారు. దీంతో రైతులు కూడా ఆ పురుగు ఏదైతే కాయలో దూరే పురుగు కానీ వాటి క్వాలిటీ పెంచడానికి కానీ ఆ సంచులన్నీ ఉపయోగపడి రైతులకు పెద్ద ఎత్తున ఆదాయం పెరిగింది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న ఉద్యాన పంటల్ని రాబోయే 4 సంవత్సరాల్లోనే రెట్టింపు అంటే 25 లక్షల ఎకరాల నుంచి దాదాపుగా 50 లక్షల ఎకరాలకి పెంచే ఆలోచనలో ఉంది. ఆ తర్వాత దీన్ని 1 కోటి ఎకరాలకు కూడా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. ఉద్యాన పంటలు సాగు చేయండి. ఎకరాకు 2 లక్షలు 3 లక్షలు ఆదాయం వస్తుంది. సాంప్రదాయ పంటలకి కాలం చెల్లింది. ఇక పత్తి వేస్తే ఎకరానికి 10 క్వింటాలు అయ్యే దిక్కు లేదు. కూలీలు కూడా కదిలించడానికి లేదు. ఇక మిర్చి సాగు చేస్తే గిట్టుబాటు ధరలు రావడం లేదు. ఇక వరి సాగు చేస్తే కనీసం ఎకరాకు 5,000 మిగులుతాయన్న గ్యారెంటీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి రైతు ఆలోచించండి. అనేక పంటలు అందుబాటులోకి వచ్చాయి. మనం మకడామియా గురించి కూడా చెప్పుకున్నాం గత వీడియోలో. రైతులు సాగు చేయదగిన పంటల్లో మకడామియా ముందు వరుసలో నిలుస్తుంది. నట్ పంట నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. కాఫీ తోటలను కూడా తొలగించి ఒక దేశంలో మకడామియా సాగు చేస్తున్నారంటే రైతు సోదరులు అర్థం చేసుకోవచ్చు. పురుగు మందులు, ఎరువులు పెద్దగా అవసరం ఉండదు. అందువల్ల రైతు సోదరులు పురుగు మందులు, ఎరువులు పెద్దగా అవసరం రాని పంటలను సాగు చేసుకోండి. పెద్ద ఎత్తున ఆదాయం పొందండి. మీరు కనుక ఇప్పటికే ఉద్యాన పంటలు సాగు చేస్తూ ఉంటే ప్రతి రైతు కామెంట్ చేయండి. దాంట్లో దిగుబడులు ఎలా ఉన్నాయి, దాంట్లో కష్ట నష్టాలు ఏంటి అనే విషయాన్ని కామెంట్ చేయండి.